హాయ్ గాయ్స్, ఈరోజు ఆరుగురు అబ్బాయిల గురించి సంబంధించిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. వీరు ఆ తప్పు చేసినప్పుడు వారికి 16 ఏళ్లే. ఈ కేసుపై న్యాయమూర్తి తీర్పు ఇచ్చినప్పుడు వారు కొంచెం కూడా పశ్చాత్తాపడకుండా వెకిలిగా జడ్జి ముందే చప్పట్లు కొట్టారు. మమ్మల్ని దోషులుగా తీర్పిచ్చినందుకు కృతజ్ఞతలు, మా స్నేహం గురించి ఫ్యూచర్లో మాట్లాడుకుంటారని నవ్వుకుంటూ చెప్పారు. ఈ పరిస్థితుల్లో వారి మానసిక స్థితి ఎలా ఉందో ఈ సంఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ ఆరుగురు ఎవరు, వారు చేసిన తప్పేంటి, ఆ కేసు గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఆ రోజు 1993 నవంబర్ 23. అది పశ్చిమ బెంగాల్లోని కలకత్తా. దమ్దమ్ అనే ఏరియాలో శుభం అనే అపార్ట్మెంట్ ఉంది. 4వ ఫ్లోర్లో ఒక కుటుంబం నివసిస్తోంది. ఆ కుటుంబంలో మొత్తం 4 ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ ఇంటి నుంచి అరుపులు వినిపించాయి. చుట్టుపక్కల వారికి టీనేజ్ అబ్బాయి గొంతు వినిపించింది. పక్కింటి వ్యక్తి వారి ఇంటి డోర్ వద్దకు వచ్చాడు, కానీ తలుపులు తెరిచే ఉన్నాయి. అతడు లోపలికి వెళ్ళి చూస్తే 4 కుర్చీలపై 4 కూర్చుని ఉన్నారు. వారిని తాళ్లతో ఎవరో కట్టేసినట్లు ఉన్నారు. వారి శరీరం నుంచి రక్తం కారుతోంది. వారిలో ఆ టీనేజ్ అబ్బాయే అరుస్తున్నట్లు అతడు గుర్తించాడు. వెంటనే పక్కింటి వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మరుక్షణమే అపార్ట్మెంట్లో ఉన్నవారంతా అక్కడ గుమికూడారు. కాసేపయ్యాక పోలీసులు వచ్చారు. ఈ టీనేజ్ అబ్బాయి యొక్క అమ్మా నాన్న, అన్న మిస్టీరియస్గా ఆ చైర్లోనే చనిపోయి పడి ఉన్నారు. టీనేజ్ అబ్బాయి మాత్రమే ప్రాణాలతో ఉన్నాడు. అతని ముఖం మొత్తం రక్తం కారుతోంది. అతని శరీరంపై పలు చోట్ల కొట్టిన గాయాలున్నాయి. మిగతా 3 కత్తులతో పొడిచి చాలా క్రూరంగా చంపినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు ఆ టీనేజ్ అబ్బాయిని కట్టేసిన తాళ్ళు విప్పేశారు. అసలు ఏం జరిగిందని ఆరా తీశారు. తను ఆ రోజు టీవీ చూస్తుండగా 3 ఇంట్లోకి వచ్చేశారని, కత్తులు చూపించి బెదిరించారని పోలీసులకు చెప్పడం ప్రారంభించాడు. ఒకడు తన నోట్లో గుడ్డలు పెట్టి చైరుకు కట్టేశాడు. ఆ తర్వాత రూమ్లో ఉన్న మా అమ్మను కూడా అలాగే కట్టేశాడు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను దొంగిలించారు. బయటకు వెళ్ళిన మా నాన్న, అన్న కోసం వెయిట్ చేశారు. రాత్రి 10 గంటల సమయంలో మా అన్న ఇంటికి వచ్చాడు. అతని నోట్లో కూడా గుడ్డలు పెట్టి చైరులో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేశారు. ఆ తర్వాత మా నాన్న తన పనులు ముగించుకుని రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. ఆయనకు కూడా కత్తి చూపించి బెదిరించారు. నోట్లో గుడ్డలు కొక్కి ఆ తర్వాత చైరులో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేశారు. మా 4 ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఆ ఇంట్లో నగదు ఎక్కడ పెట్టారో చెప్పమని చిత్రహింసలు చేశారు. మా నాన్న, అన్న ఎంతకీ చెప్పకపోవడంతో వాళ్ళ దగ్గరున్న కత్తితో గొంతులు కోశారు, ఛాతీలో దించారు. అది చూసి భయపడిపోయిన మా అమ్మ నగలు ఎక్కడున్నాయో చెప్పింది. వెంటనే బీరువా తలుపులు తెరిచి నగలు తీసుకున్నారు. ఆ తర్వాత నా దగ్గరకు కూడా వచ్చి బాగా కొట్టారు. మా 2 గొంతులు పిసికారు. అప్పుడు నేను మైకంలో పడిపోయాను. ఉదయం అయ్యాక మా అమ్మను చాలాసార్లు పిలిచాను, కానీ ఆమె నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఆ తర్వాతే చుట్టుపక్కల వారు వచ్చి నన్ను కాపాడారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి వచ్చిన ఫోరెన్సిక్ టీం, క్లూస్ టీం ఆధారాల కోసం వెతికాయి. అక్కడ లభించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. 3 డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం పంపించారు. రాత్రి నుంచి ఆ అబ్బాయి తినకపోవడం వల్ల వెంటనే అతనికి భోజనం పెట్టించారు. హంతకులు ఆ ఇంట్లో ఇంత దారుణానికి ఒడిగట్టి ఆ ఇంట్లోనే స్వీట్ తిన్నట్లు ఆధారాలు లభించాయి. ఆ ఇంట్లోని సింకులో హత్యలకు ఉపయోగించిన కత్తులను కడిగారు. ఫోర్స్గా ఇంట్లోకి వచ్చినట్లు ఎలాంటి గుర్తులు లేవు. ఆ టీనేజ్ అబ్బాయిని మళ్ళీ విచారించినప్పుడు వారికి కొన్ని అనుమానాలు కలిగాయి. 4వ ఫ్లోర్లో ఉన్న ఈ ఇంటిని కరెక్ట్గా గుర్తించి వీరి ఇంట్లోనే ఎందుకు దొంగతనం చేశారు? ఈ కుటుంబానికి తెలిసిన ఎవరో ఇలా చేసి ఉంటారా? ఒకవేళ ఈ టీనేజ్ అబ్బాయి వాళ్ళ నాన్న పనిచేసే చోట ఎవరైనా శత్రువులు ఉన్నారా అని చాలా యాంగిల్స్లో విచారణ జరిపారు. కానీ ఎలాంటి క్లూ దొరకలేదు. ఈ క్రమంలో చుట్టుపక్కల వారిని కూడా విచారించారు. సంఘటన జరిగినప్పుడు మాకు ఎలాంటి శబ్దాలు వినిపించలేదని, చివరగా ఆ అబ్బాయిని మాత్రమే బయట చూసామని, కానీ ఆ అబ్బాయి చెప్పినట్లు 3 మేము చూడలేదని చెప్పారు. ఆ కుటుంబంలో ఉన్న 3 చంపి ఈ అబ్బాయిని మాత్రం ఎందుకు ప్రాణాలతో వదిలేశారని పోలీసులకు సందేహం కలిగింది. ఒకవేళ వారితో ఇతనికి ఏదైనా లింకు ఉందా అని అనుమానించారు. అతన్ని మళ్ళీ పిలిచి విచారించినప్పుడు మొదట ఏదైతే చెప్పాడో మళ్ళీ అదే చెప్పుకుంటూ వచ్చాడు. చుట్టుపక్కల వారిని అడిగినప్పుడు ఎప్పుడూ వారి ఇంటి తలుపులు మూసే ఉంటాయని, కాలింగ్ బెల్ నొక్కితేనే తలుపులు తెరిచేవారని చెప్పారు. కానీ ఇతన్ని విచారించినప్పుడు
టీవీ చూస్తున్నప్పుడు సడన్గా ఇంట్లోకి ముగ్గురు దూరారని చెప్పాడు. అతడు చెప్పిన టైంలో ఎవరైనా వచ్చారా అని చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీస్ నైబర్స్ను ఆరా తీశారు. ఆ టైంలో ఎవరూ వచ్చిన ఆనవాళ్ళు లేవని చెప్పారు. అందువల్ల టీనేజ్ అబ్బాయిపై అనుమానం ఇంకా పెరిగింది. అతన్ని కొన్ని క్రాస్ క్వశ్చన్స్ అడిగినప్పుడు సమాధానాలు చెప్పడంలో పొరబడ్డాడు. వారి ప్రశ్నలను తట్టుకోలేక చివరకు తనే ఈ దారుణానికి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు. ఆ ఇంటి యజమాని పేరు సుబల్ బరూయి. అతనికి 2 భార్యలు. మొదటి భార్య పేరు మినాటి బరూయి, రెండో భార్య పేరు నియోటి. మొదటి భార్య కొడుకు సజల్ బరూయి, రెండో భార్య కొడుకు కజల్ బరూయి. ఈ హత్యలు చేసిన వాడు మొదటి భార్య కొడుకు అయిన సజల్ బరూయి. ఇతడు కజల్ బరూయి కంటే చిన్నవాడు. ప్రస్తుతం ఈ ఇంట్లో రెండో భార్య మరియు 2 కొడుకులతో సుబల్ బరూయి ఉంటున్నాడు. వీరికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. సుబల్ బరూయి పెద్ద కొడుకు కజల్ బరూయి కాలేజీలో చదువుతున్నాడు. రెండో కొడుకు అయిన సజల్ ప్రాణాలతో పోలీసులకు దొరికాడు. ఇతడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతడు చదువు తప్ప మిగతా విషయాల్లో షార్ప్గా ఉండేవాడు. పెయింటింగ్ బాగా వేసేవాడు. పోలీసుల విచారణలో ఏం చెప్పాడంటే తను చిన్నవాడు కావడం వల్ల ఎప్పుడు అన్న వేసుకున్న పాత దుస్తులని తనకు ఇచ్చేవారని, అతనికి మాత్రమే కొత్తవి కొనేవారని చెప్పుకొచ్చాడు. అందువల్ల ఆ ముగ్గురుపై తనకు కోపం ఏర్పడింది. మారుతల్లి అయిన నియోటి తనకు పాత దుస్తులు మాత్రమే ఇస్తోందని ఒకసారి నాన్నకు చెప్పినప్పుడు ఆయన ఐరన్ బాక్స్తో వాతలు పెట్టాడు. ఆ ఇంట్లో ఉండడమే నాకు నచ్చకపోయేది. మెంటల్గా చాలా టార్చర్ చేశారు. ఆ సమయంలోనే బీరువాలో ఒక ఫోటో కోసం వెతికాను. ఆ టైంలో చూసిన మారుతల్లి నేను నగలు డబ్బు చోరీ చేయడానికి ప్రయత్నిస్తున్నానని మా నాన్నకు చెప్పింది. ఆయన కొంచెం కూడా ఆలోచించకుండా ఆ రోజు బాగా కొట్టాడు. అప్పుడే నేను ఆత్మహత్యకు ప్రయత్నించాను. అప్పుడు నా 5 ఫ్రెండ్స్ అసలు ఏం జరిగిందని అడిగారు. వారికి అన్ని విషయాలు చెప్పాను. ఆ ఇంట్లో నాకు వారు పెట్టే భోజనం, ఇచ్చే దుస్తులు, చూసుకునే విధానం చాలా దారుణంగా ఉంటుందని చెప్పాను. అదంతా విన్న తర్వాత వారు కూడా చాలా బాధపడ్డారు. ఆ ముగ్గురు ప్రాణాలతో ఉన్నంత వరకు నాకు నచ్చినట్లు నేను బతకలేనని వారు తెలుసుకున్నారు. నువ్వు ఇంత బాధ అనుభవిస్తుంటే మాకు నచ్చలేదని, నీకు ఏ సాయం కావాలన్నా చేస్తామని చెప్పారు. అప్పుడే 6 కలిసి పక్కా ప్లాన్ వేసుకున్నామని పోలీసులకు చెప్పాడు. వారి ప్లాన్ ఏంటంటే తల్లిదండ్రులు అన్నను చంపితే ఆస్తంతా సజల్కే వస్తుంది. తమ ఫ్రెండ్కు ఎలాంటి ఇబ్బంది ఉండదని అంతా అనుకున్నారు. ఆ తర్వాత 6 ఒక్కో చోటుకు వెళ్ళి ఒకరు తాడును, ఇంకొకరు కత్తులను, ఇంకొకరు క్లాత్స్ అని వేర్వేరు చోట్ల కొన్నారు. సరిగ్గా 1993 నవంబర్ 22వ తేదీ ప్లాన్ అమలు చేశారు. సాయంత్రం 7:30కు 5 స్నేహితులను సజల్ తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ టైంలో మారుతల్లి టీవీ చూస్తోంది. ఆమెకు కత్తి చూపించి చైర్లో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేశారు. అప్పుడే ఆమెను చంపొద్దని, నాన్న అన్న వచ్చిన తర్వాత అందరినీ ఒకేసారి చంపాలని సజల్ నిర్ణయించుకున్నాడు. మా స్నేహితుణ్ణి ఈ లెవెల్లో బాధ పెడతావా అని నియోటిని వారంతా చిత్రహింసలు పెట్టారు. రాత్రి 10 గంటల సమయంలో అన్న అయిన కజల్ ఇంట్లోకి వచ్చాడు. అతనికి కూడా కత్తి చూపించి బెదిరించి కాళ్ళు చేతులు కట్టేశారు. ఆ తర్వాత రాత్రి 12 గంటల సమయంలో నాన్న వచ్చాడు. అతన్ని కూడా బెదిరించి బాగా కొట్టారు. ఆ టైంలో కాళ్ళు చేతులు కట్టేసిన క్రమంలో వారు ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఈ సజల్ వారిని మాట్లాడనివ్వలేదు. ఆ తర్వాత 2 ఫ్రెండ్స్, సజల్, ఈ ముగ్గురు కలిసి ఒకేసారి ఆ ముగ్గురి గొంతులు కోశారు. ఆ తర్వాత పొట్టలో, ఛాతీలో ఇష్టం వచ్చినట్లు పొడిచారు. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఇకపై నీకు ఎలాంటి సమస్య ఉండదని, ఈ ఇంట్లో నువ్వు హ్యాపీగా ఉండొచ్చని స్నేహితుడైన సజల్కు వారు సర్ది చెప్పారు. ఇంత చేసిన మీకు ట్రీట్ ఇస్తానని ఫ్రిడ్జ్లోంచి స్వీట్ తీసి వారికి తినిపించాడు సజల్. అంతకుముందే వారు చూసిన ఒక హాలీవుడ్ సినిమాల్లో కిల్లర్ హత్యలు చేసిన తర్వాత ఆ ఇంట్లోనే తిని వెళ్ళిపోతాడు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వారు కూడా అలా చేశారు. పోలీసులను తప్పుదారి పట్టించేలా ఇంట్లో ఉన్న నగదు డబ్బు తీసుకుని చోరీ కేసు అని నమ్మించడానికి ప్రయత్నించారు. హత్యకు ఉపయోగించిన కత్తులను క్లీన్గా కడిగి వారి బ్యాగుల్లో వేసుకుని తీసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు సజల్పై అనుమానం రాకుండా తనను కూడా చైర్లో కట్టేసి బాగా కొట్టండి అని స్నేహితులకు చెప్పాడు. వారు కూడా అతన్ని బాగా కొట్టి రాత్రి 2 గంటల సమయంలో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ సంఘటన జరిగిన 10 గంటల తర్వాత, అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో సజల్ అరవడం ప్రారంభించాడు. ఏమీ తెలియనట్లు నటించాడు.
సజల్ పైనే అనుమానం వచ్చిన పోలీసులు వారి స్టైల్లో విచారించడంతో వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇంత దారుణానికి పాల్పడిన అతని 5 స్నేహితులు ఏమీ తెలియనట్లు మరుసటి రోజు స్కూల్కు వెళ్ళారు. అంతకుముందు రోజు సజల్ ఇంటికి గ్రూప్ స్టడీస్ కోసం వెళ్తున్నామని ఇంట్లో చెప్పారు. విచారణ చేస్తున్న క్రమంలో పేరెంట్స్ చెప్పిన ఈ విషయం పెద్ద క్లూగా మారింది. 5 స్నేహితులను పట్టుకున్న పోలీసులు వారిని విచారించినప్పుడు వారు కూడా ఇవే విషయాలు చెప్పారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, దొంగిలించిన నగలు, డబ్బును స్వాధీనం చేసుకున్నారు. వారికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించి కోర్టులో హాజరుపరిచారు. ఆ టైంలో వారందరికీ 16 నుంచి 17 ఏళ్లే ఉన్నాయి. వారిని అడల్ట్గా భావించి విచారణ చేస్తున్నట్లు కోర్టు చెప్పింది. 1995లో ఈ 6 దోషులే అని కోర్టు తీర్పునిచ్చింది. సంఘటన జరిగిన 4 సంవత్సరాలకు అంటే 1997లో సజల్, అతని స్నేహితుడు రంజిత్కు మరణదండన, మిగతా 4కి జీవిత ఖైదు విధించింది. కోర్టు ఈ తీర్పు ఇచ్చినప్పుడు చాలా పొగరుగా చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత సజల్ను అలీపూర్ సెంట్రల్ జైల్లో వేశారు. ఆ టైంలో అతడు చాలా క్రూరమైన వాడని అతనికి విడిగా సెల్ కూడా ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే అతడు మిగతా 5 ఫ్రెండ్స్ బ్రెయిన్ వాష్ చేసి ఒక తప్పుడు స్టోరీ చెప్పి వారిని ఉపయోగించుకున్నాడని పోలీసులు ఛార్జ్ షీట్లో నమోదు చేశారు. ఈ గ్యాంగ్ పేరెంట్స్ను కొట్టేటప్పుడు వారు నోరు తెరిచి మేము సజల్ను కొట్టలేదని చెప్పడానికి ప్రయత్నించారు. కానీ వారు నోరు విప్పితే తన స్నేహితుల మనసు మారుతుందని వారు మాట్లాడకుండా చేశాడు. వారు నోరు తెరిస్తే అరుస్తారని, అందరినీ పిలుస్తారని నమ్మించి వారు మాట్లాడకుండా నోరు నొక్కేశాడు. ఆ తర్వాత 3 కథ ముగించాడు. అతన్ని తల్లిదండ్రులు చిత్రహింసలు పెట్టలేదని, అతడు ఒక ఫేక్ స్టోరీ అల్లి వారిని చంపాడని పోలీసులు కోర్టులో నిరూపించారు. ఇంతకీ సజల్ తన వారిని ఎందుకు చంపాడంటే నియోటి అతనికి మారతల్లి. ఇతడు సరిగా చదవకపోవడం వల్ల పేరెంట్స్ బాగా తిట్టేవారు. ఇతని తండ్రి సుబల్ మొదటిసారిగా మినాటిని పెళ్లి చేసుకున్నాడు. చాలా ఏళ్ళైనా ఆమెకు పిల్లలు పుట్టలేదు. ఆ సమయంలోనే నియోటిని చూశాడు. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకున్నారు. రెండో భార్య కోసం ఒక ఇంటిని కొని ఆమెతో కలిసి ఉండేవాడు. వారికి కజల్ అనే కొడుకు పుట్టాడు. 1 సంవత్సరం తర్వాత మొదటి భార్య కూడా గర్భం దాల్చింది. ఆమెకు సజల్ పుట్టాడు. ఇతడే ఈ నేరం చేశాడు. కొన్నాళ్ల తర్వాత మొదటి భార్యతో గొడవలు కావడం వల్ల తన కొడుకును తీసుకుని రెండో భార్య దగ్గరే ఉంచాడు ఈ సుబల్ బరూయి. సజల్కు 8 ఏళ్ల వయసులో తల్లికి దూరమై మారుతల్లి ఇంటికి వచ్చాడు. కానీ కన్న తల్లికి దూరం కావడంతో అతడు చాలా బాధపడేవాడు. ఒకరోజు ఎవరూ లేని సమయంలో బీరువాలో తన తల్లి ఫోటో కోసం వెతుకుతుంటే మారుతల్లి దొంగతనం అంటగట్టింది. అది నమ్మి నాన్న కూడా కొట్టాడు. సజల్ తన స్నేహితులతో చెప్పినట్లుగా వారు బాగా ఏం కొట్టలేదు, కొడుకును మందలించారు. కానీ ఆ విషయాన్ని పెద్దది చేసి చెప్పి తల్లిదండ్రులు, అన్నపై, స్నేహితులకు అసహ్యం కలిగించేలా కథ అల్లాడు. మరణశిక్షపై అతడు పైకోర్టుకు వెళ్ళాడు. 2001లో మరణశిక్షను రద్దు చేసి జీవిత ఖైదుగా మార్చారు. ఈ సమయంలో అతని ప్రేయసి జైలుకు వచ్చి కలిసింది. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా అని ఆమె చెప్పింది. 2001 సెప్టెంబర్ 15వ తేదీ ఎన్ఆర్ఎస్ అనే హాస్పిటల్కు ఆమెను రమ్మని చెప్పాడు. ఆ రోజు అక్కడ అడ్మిట్ అవుతానని, తన దగ్గరకు వచ్చేటప్పుడు 2 మద్యం బాటిళ్ళు, మత్తు మందు కూడా తెమ్మని చెప్పాడు. అతడు ముందుగానే ప్రేయస్కి చెప్పిన రోజున తనకు ఛాతీలో, కిడ్నీలో నొప్పిగా ఉందని జైల్లో అబద్ధమాడి హాస్పిటల్కు తీసుకువెళ్ళేలా చేశాడు. అతన్ని పరిశీలించడం కోసం 2 పోలీసులను కూడా పంపించారు. అదే టైంలో అతని ప్రేయసి చూడడానికి వచ్చింది. అప్పుడు కాపలాగా ఉన్న పోలీసులను మాటల్లో పెట్టిన సజల్ వారికి మద్యం పోశాడు. అందులో మత్తు మందు కలిపాడు. వారు మత్తులో ఉన్నప్పుడు ప్రేయసిని తీసుకుని ఎస్కేప్ అయ్యాడు. బాంబేకు వెళ్ళి అక్కడ 7 ఏడాదిన్నర ఉన్నాడు. అప్పుడు అతని భార్య గర్భం దాల్చింది. ఆ తర్వాత కలకత్తాకు వచ్చి బంధువుల ఇంట్లో భార్యను ఉంచాడు. ఆమె ఒక కొడుకును కన్నది. ఇక కష్టపడి పనిచేయలేనని దొంగతనాలు చేసేవాడు. 2003లో తన పేరు కమల్ అని మార్చుకుని లోకల్ రౌడీలతో కలిసి పనిచేసేవాడు. కొన్నాళ్లకు ఇంకో గ్యాంగ్లో చేరాడు. అప్పుడు తన పేరు రాజు అని చెప్పుకున్నాడు. ఒక చోరీ కేసులో పోలీసులకు చిక్కాడు. ఆ కేసులో జైలుకు వెళ్ళాడు. ఆ టైంలో అతన్ని రాజు అనే లోకల్ పోలీసులు నమ్మారు. ఆ తర్వాత మిడ్నాపూర్ అనే సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడికి కొత్తగా జైలర్ వచ్చాడు. అతడు రాజును చూడగానే ఇతన్ని ఎక్కడో చూశానని సందేహపడ్డాడు. సజల్ అనే అతడు ఆల్రెడీ జైలు నుంచి తప్పించుకోవడం వల్ల ఇతని ప్రొఫైల్ చెక్ చేశాడు. ఫోటోల్లో 2 ఒకేలా అనిపించారు.
ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు సజలే కదా అని ప్రశ్నించినప్పుడు అతని ముఖం మారిపోయింది. ఆ జైలర్కు ఆల్రెడీ ఈ సజల్ తెలుసు. ఎందుకంటే అలీపూర్ సెంట్రల్ జైల్లో సజల్ ఉన్నప్పుడు అతడు వేసిన పెయింటింగ్ చూసి ఈ జైలర్ అప్పట్లో ప్రశంసించాడు. అతని ముఖం గుర్తుండడం వల్ల రాజును చూడగానే జైలర్ గుర్తుపట్టాడు. అతని కేసును తిరగదోడి అదే జైల్లో పెట్టారు. 2010 వరకు అదే జైల్లో శిక్ష అనుభవించాడు. అతని సత్ప్రవర్తన కారణంగా 2010 జూన్లో అతనికి బెయిల్ వచ్చింది. బయటకు వచ్చి భార్య బిడ్డలతో కలిసి జీవిస్తున్నాడు. అతనితో పాటు కేసులో ఉన్న స్నేహితులు కూడా బయటకు వచ్చి కుటుంబాలతో జీవిస్తున్నారు. చిన్న వయసులో తీసుకునే నిర్ణయాలు జీవితాలనే నాశనం చేస్తాయి. అందువల్ల టీనేజ్లో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉడుకు రక్తం లెక్కలేనితనంతో ఉండేవారిని పేరెంట్స్ కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వారికి సరైన సలహాలు ఇవ్వాలి. ఇలా ముందు జాగ్రత్తతో ప్రవర్తిస్తే ఇలాంటి నేరాలు జరగకుండా ఒక లెవెల్లో చూసుకోవచ్చు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.